ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో నిన్న మిథున్ రెడ్డి గారికి మధ్యంతర బెయిల్ జారీ చేసిన పరిస్థితి, మళ్ళీ 11వ తారీఖు లోపు సరెండర్ అవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, గోవిందపులకేమో షరతులతో కూడిన బెయిల్ వచ్చిన పరిస్థితి. ఓవరాల్ గా లిక్కర్ స్కామ్ లో క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా లేకపోతే ఏంటి సార్? క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదు, షరతులతోటి వాళ్ళకి ఇచ్చారు, వీరికి సరెండర్ అవ్వమన్నారు. మళ్ళీ ఈ ఎన్నికలు ఉన్నాయి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకి ఎంపీగా ఈయన ఓటు వేసే రైట్ ఉంది ఈయనకి. సో దానికోసం ఇవాళ ఇచ్చారు. వాళ్ళ ముగ్గురికి షరతులతో కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, పాస్పోర్ట్లు సరెండర్ చేయాలి అన్ని ఇచ్చారు. కండిషన్స్ ఉంటాయి, అవి మా రొటీన్. అది చట్ట ప్రకారంగా ఇచ్చే రొటీన్. బెయిల్ ఇవ్వకూడనంత ఇది కాదు కదా, మర్డర్లో కాదు కదా. సో ఈ అనుమానితులు వేరు, దోషులు వేరు. దోషి అయితే బెయిల్ ఉండవు. వీళ్ళు దోషులుగా కాదు, అనుమానితులుగా ఉన్నారు. ఇంకా దోషులుగా ప్రూవ్ అవ్వాలి, దోష నిర్దోష ప్రూవ్ అవ్వాల్సిన విషయం. సో అనుమానితులుగా ఉన్నారు కనుక వాళ్ళకి షరతుల మీద బెయిల్. ఈయన ఇంకా నెంబర్ 1లో ఉన్నాడు కనుక, ఈయన స్ట్రాంగ్గా ఉన్నాయి కనుక ఈయనకి ఓన్లీ ఓటింగ్ వెళ్తే 11కు సరెండర్ అవ్వమన్నారు. సో ఈ చట్ట ప్రకారం జరుగుతున్న ప్రక్రియ దీంట్లో. రేపు ప్రూవ్ అయితే అందరూ బయటకు వచ్చేస్తారు. రేపు తప్పని ప్రూవ్ అయితే లోపలికి వెళ్తారు, తప్పు కాదని ప్రూవ్ అయితే మరి ఆటోమేటిక్గా రిలీజ్ చేయాలి. అప్పుడు ఎవరిది స్కీమ్ ఈ కేసు పెట్టిన వాళ్ళ మీదకి వెళ్తుంది, తప్పుడు కేసులు పెట్టారు. సో ఆల్ దిస్ థింగ్ ఇవన్నీ పొలిటికల్ గేమ్స్ అమ్మా, పొలిటికల్ గేమ్స్. ఇప్పుడు కేజ్రీవాల్ని పట్టుకున్నారు. కేజ్రీవాల్ సూత్రధారి. సరే, కేజ్రీవాల్కిను ఎక్కడెక్కడికో లింకులు పెడితే కేజ్రీవాల్ కలిసిన వాళ్ళల్లా దోషి అంటే చంద్రబాబుని ఎంతోమంది కలుస్తున్నారు. కలిసిన వాళ్ళందరినీ దోషులు ఎంతోమంది కలుస్తున్నారు. చంద్రబాబు కలిసిన వాళ్ళలో చాలా మంది దోషులు ఉన్నారు, ఎక్కువ మంది దోషులే ఉన్నారు. మళ్ళీ వాడు చేసే దుష్ట పనులన్నింటికి చంద్రబాబు బాధ్యుడు అని చెప్పి చంద్రబాబుని కలిశారు కదా, చంద్రబాబు చేస్తావా? ఎందుకంటే మీ అధికారులు, అది రేపు వాళ్ళ అధికారం వస్తే వాళ్ళు చేస్తారు. ఇట్లా అంతే. ఈ రాజకీయ దరిద్రంగా మన దేశంలో ఏమవుతుందంటే రాజకీయ కక్షలు, ఏ విషయాన్ని రాజకీయంగా దాని ఎంత మనకేం లాభం, మనకేం పొందుతాం, అంతేగాని నిజంగా నిజ నిర్ధారణ కోసం అని కాదు కదా. అలిగేషన్ ఇప్పుడు కోర్టు చట్టాలు ఎట్లా ఉన్నాయంటే మనకి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ మీద నేను ఒక అలిగేషన్ వేసేస్తాను, అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. అది వాస్తవాన్ని ప్రూవ్ చేసే బాధ్యత నాది కన్నా అది నేను చేయలేదు అని ప్రూవ్ చేసుకునే బాధ్యత నీది. అది మన చట్టంలో ఉన్న ప్రాబ్లం. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు కౌంటర్లు వేసుకోవాలి, నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. అది ఏముంది, ఈజీగా నేను వేసేస్తాను, ఈజీగా అలిగేషన్ వేసేస్తాను. అరెస్ట్ వారెంట్కి తగినట్టు 302 ఇవి ఉంటాయి సెక్షన్ వేస్తే అరెస్ట్ వారెంట్ చేస్తారు, దానికి తగినట్టు తీసుకెళ్ళిపోతారు. బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా వేయించవచ్చు. గవర్నమెంట్ మన చేతిలో ఉంటే ఏ సెక్షన్ అయినా ఏం చేస్తే నాన్ బెయిలబుల్. ఇది తర్వాత తేలేది వచ్చేది ఎప్పటికీ. ఇప్పుడు జగన్దే ఉంది, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎందుకు తేలదు? దీంట్లో పటిష్టమైన ఇది లేదు. అప్పుడు ఎర్రమనాయుడు అంటారు, ఇంకో కాంగ్రెస్ అతను తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళిద్దరే కలిగి గోవర్ధన్ రెడ్డి అతను ఉన్నాడు కాంగ్రెస్, వీళ్ళిద్దరు కలిసి వేసారు. అప్పుడు సోనియా గాంధీ సపోర్టు, సోనియా గాంధీ కోసం చేశారు, సోనియా గాంధీ ఇరికిచ్చారు. ఇప్పుడు ఏమో 16 నెలలు పెట్టారు, ఇప్పటికి తేలిందో తేల, ఇంకో ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు కదా. ఈ చట్టాలు, మన దేశంలో ఉన్న చట్టాలు రాజకీయంగా అధికారంలో ఉన్నవాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. లిక్కర్ స్కామ్ జగన్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉందా? జగన్కి ఏం వెళ్తుంది, వేస్ట్ తీసుకెళ్తారు. దానికి ఏముంది, యాడ్ చేయటమే కదా, ఒక పాయింట్ యాడ్ చేయటం, దానికి తగినట్టు సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేస్తామంటారు. ప్రొడ్యూస్ చేసి ఫెయిల్ అయితే అది అప్పటికి అయిపోద్ది కదా, 5 సంవత్సరాలు అయిపోతాయి. నిన్న లోకేష్ మోడీ గారిని కలిశారు కదా, ఇదే ప్రస్తావన వచ్చినట్టు అనుకోవచ్చా? మోడీ గారు ఇలాంటి విషయాలన్నీ లోకేష్ లాంటి పిల్లడితో మాట్లాడడం, మోడీ గారి స్థాయి ఏంటి? మోడీ గారు కలిసి నమస్కారం చెప్పి దాన్ని టీ తాగేసి రావడం తప్పితే ఆయన దగ్గర రాజకీయంగా ఇలాంటి విషయాలు చర్చించేంత స్థాయి అతను లేదు. అతను మోడీను అమిత్ షా తోటి చంద్రబాబు చర్చించాలి. ఇంకేదైనా అవకాశం ఉంటే పవన్ అయినా వెళ్ళి మాట్లాడాలి తప్పితే, పవన్ మాట్లాడినా కూడా పిల్లవాడిని పట్టించుకోడు. పవన్ చాక్లెట్ ఇచ్చి పంపిస్తాడు. ఆయన పవన్ వస్తే పవన్కు చాక్లెట్ ఇచ్చేసేసి కూర్చోమంటాడు. మొన్న చేశారు స్టేజ్ మీద పిలిచి మరి చాక్లెట్ ఇచ్చి
తింటా కూర్చోన్నాడు. సో అది తప్పితే పవన్ లోకేష్ ఊరినే అంత చంద్రబాబు స్థాయికి పెరిగి వెళ్ళిపోయినట్టు భ్రమలు తప్పితే మోడీతో చర్చించేంత సీన్ ఇంకా లేదు. నమస్కారం పెట్టి చెప్పింది ఏంటో తప్పితే చర్చించడం వేరే. చర్చించడానికి ఒక స్థాయి కావాలి. మోడీ లాంటి నాయకుడితో చర్చించాలంటే ఒక స్థాయి కావాలి. ఆ స్థాయి లోకేష్ ఇంకా రాలా. చంద్రబాబు ఉంది, చంద్రబాబు మాట్లాడాడంటే ఈ విషయం చర్చించాడని మనం అడగచ్చు. లోకేష్ మాట్లాడితే వీళ్ళు నమస్కారం పెట్టి ఎలా ఉన్నావు ఏంటి అంతే. అంటే 45 minutes వీళ్ళ గురించే మాట్లాడారు, జగన్ కేసుల గురించే మాట్లాడారని చర్చ అంటారు. వాళ్ళు ప్రాపగాండ చేసుకుంటారు. చెప్తున్నాను కదా, వాళ్ళు అన్ని ప్రాపగాండ అబద్ధాలు. దానికి ఏ ఆధారాలు ఉండవు. చర్చించారు, ఎవడు వినదు లేదు. చర్చించారు, దాన్ని మోడీ గారు ఖండించరు. ఆయన స్థాయికి వీళ్ళ మాటలు ఖండించి చేయరు కదా, కనుక వాగేసుకుంటాం ఏదో ఒకటి. పత్రికలో వచ్చింది అది. అదే వాళ్ళ పత్రికల్లో వస్తాయి, మిగతా పత్రికలు రావు. అక్కడ ఢిల్లీలో కలిసే ఢిల్లీలో ఏ పత్రికలో వచ్చిందా? కాదు. ఎక్కడ ఏ దేశంలో ఏ పత్రికలో, ఇక్కడ వాళ్ళ కూటమి పత్రికల్లో వస్తాయి. మాట్లాడారు, చర్చించారు, చాలా సుదీర్ఘమైన చర్చలు జరిపారు. అది దాని మోడీ గారు అన్నారు. రేపు మాపు అరెస్ట్ అంట, టేబుల్ మీద లిక్కర్ ఫైల్స్ అంట, అన్ని ఫైల్స్ అన్ని చెక్ చేసి చూస్తామన్నారు. అన్ని వీళ్ళు చెప్తారు. మోడీ వీళ్ళకి అంత సీన్ లేదు. మోడీతోటి లోకేష్ వెళ్ళి ఎంత చర్చించే సీన్ లేదు, ఉండదు. అది రాజకీయంగా తెలిసినవాడు ఎవడో, రాజకీయ అనుభూతుడు ఎవడైనా ఈ తప్పుడు కోతలు అని చెప్తాడు. ఎందుకంటే మోడీ స్థాయికి చంద్రబాబు మాట్లాడితే మాట్లాడాడు, చర్చించాడు ఈ విషయాలంటే అర్థం. ఈ విషయాలన్నీ మోడీ అంత చీప్గా ఎవరితో పడితే వాళ్ళతో చర్చించరు ఇలాంటి విషయాలు. అదే అది మోడీ స్థాయి ఏంటి తెలియకుండా, మోడీ మూడ్ ఆఫ్ స్టాండర్డ్ ఏంటి తెలియకుండా మాట్లాడటం. ఓకే, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కవిత ఎపిసోడ్ని ఎట్లా చూస్తున్నారు మీరు? తెలంగాణలో రాబోయే కాలంలో చాలా చాలా తేడాలు వస్తాయి. అనవసరంగా టీఆర్ఎస్ అమ్మాయి చేసిన పని ఏంటంటే, ఈ మధ్యకాలంలో బాగా బీఆర్ఎస్ పెరిగింది. బీఆర్ఎస్ చాలా బాగా పెరిగింది. కాంగ్రెస్ అయిపోయింది, ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలని ప్రజల్లో బాగా వచ్చేసి, ఆ వచ్చిన ఊపుని ఈ అమ్మాయి వల్ల మళ్ళీ వెనకడుగు పడుతుంది. ముందడుగు వెళ్తున్న ఇది వెనకడుగు పడుతుంది. ఆ అమ్మాయి ఆ నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే తన ఇంటి మీద తను రాళ్ళు వేయటం, తన పార్టీ బయటికి రావటం వేరు. తన ఇంటి మీద తను రాళ్ళేస్తుంది. కాళేశ్వరం విషయంలో తనే మాట్లాడుతుంది, తనే ఒప్పు అంటాను. ఇంకా వాళ్ళకి ఆయుధం ఇస్తాను. కాంగ్రెస్ వాళ్ళకి అసలు దాన్నే రెండు పిల్లలు స్కూల్ పోతే కాళేశ్వరం పోయింది, 1,00,000 కోట్లు కాళేశ్వరం పోయిందని. మనం కాళేశ్వరం పోతే మన నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి పొలాలకి? సో వాళ్ళు అంత దాన్ని ఇది చేసేసి మాయాజాలం చేసి మాట్లాడేస్తారు. దానికి ఏమో ఊతం ఇచ్చినట్టు జరిగిందని చెబుతారు. తన పర్సనల్గా ఫ్యామిలీ మీద కోపాలు ఉంటే ఇలా మాట్లాడటం తప్పు. ఆయుధం ఇస్తారు అపోజిషన్ పని, బీజేపీకి ఆయుధం. అందుకనే పేపర్లో కూడా బీజేపీ యొక్క కుట్ర ఉంది అది ఇంట్లో అనేది అనుమానాలు రావడానికి కూడా కారణం అది. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఉన్న నిన్నదాకా పొజిషన్ ఏంటంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీజేపీ అనేది 3rd ప్లేసే ఉంది. అది ఇంక లెగుస్తా. ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చినాక ఏ లెవెల్కి లెగుస్తూ పార్టీ బెండి సిద్ధి ఉన్నప్పుడు ఉన్న స్థాయికి వెళ్తుందా, ఇవన్నీ వెయిట్ అండ్ సీ టైం కదా. ఈ లోపల మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఒక పక్క కాంగ్రెస్ మీద ప్రజలకి నిరాసక్తత, నిర్లిప్తత వచ్చేస్తుంది. ఎదుగుతున్న బీఆర్ఎస్కి ఇది అడ్డు కూడా అయిపోతే నెక్స్ట్ వాళ్ళకే అడ్వాంటేజ్ కదా బీజేపీకి. సో అందుకని బీఆర్ఎస్ చంపేస్తే, బీఆర్ఎస్ని ఎంత తొక్కేస్తే మనం అంత అధికారంలోకి రావచ్చు. రాజకీయం ఏ పార్టీ అయినా చేసే రాజకీయం, దాన్ని మనం తప్పట్లేదు. ఏ పార్టీ అయినా రాజకీయం చేస్తుంది కదా. మనం ఎదగాలంటే మనకి నియర్లో దగ్గరలో ఉన్నవాడిని తొక్కాలి, వాడిని అనసాలి. అనిస్తే కదా మనం లభిస్తాం. అది ఏ రాజకీయ పార్టీ చేసే ప్రక్రియ, అది జరుగుతుందని అనుమానం అందరికీ. అంటే బీఆర్ఎస్ ని బీజేపీలో మెర్జ్ చేసే అవకాశం ఉన్నట్టు చర్చ నడుస్తుంది. మెర్జ్ చేసే అవకాశం ఉంటుందా అని నమ్మట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా బీజేపీ తోటి ఇంతవరకు చేతులు కలపల. పార్టీ పెట్టిన కాడ నుంచి ఏనాడు కూడా బీజేపీ తోటి చేతులు కలుపుతుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే బీఆర్ఎస్ ముస్లిమ్స్ బాగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నారు. సో బీజేపీ తోటి చేతులు కలిపితే ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ పోతుందని భయం ఉంటుంది. సో అలయన్స్ అనేది వేరు. ఆఫ్టర్ ఒక అండర్స్టాండింగ్ తోటి ఎన్నికలు, తర్వాత కావాలంటే కలిసి
మా ఇద్దరం కలిసి కాంగ్రెస్ కూర్చోబెడతా అనే అలయన్స్లోకి రావచ్చు, కానీ విలీనం అనేది అవ్వదు నాకు. కానీ కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా, లేక హరీష్ రావు ఏమైనా కొత్త పార్టీ పెడతారా? అసలు ఎందుకు హరీష్ రావు మీద కౌంటర్ ఇస్తున్న వీళ్ళు ఎవరు కొత్త పార్టీ పెట్టినా, హరీష్ రావు అయినా కవితనా, మొత్తం బీఆర్ఎస్ మర్చిపోవచ్చు ప్రజలు. అంతేనా? అంతే, మర్చిపోవచ్చు. పెడితే 3 పీలికలు ఆంధ్ర తమిళనాడులో కనుక ఏడీఎంకి జయలలిత తర్వాత ఎలా పీలికలు అయిపోయిందో ఆ పీలికలు అయిపోద్ది, అడ్రస్ లేకుండా పోతుంది. అది సంయమనం పాటించాలి. అమ్మాయి ఉంది, అందుకని మంచి మాట. హరీష్ రావు చాలా సంయమనంగా మాట్లాడాడు, రెచ్చిపోయి తను మాట్లాడకుండా అది ఇంకా ప్రజల్లోకి కాకుండా అమ్మ విజ్ఞతకు వదిలేస్తానని చాలా గౌరవంగా మాట్లాడాడు. కనుక అది ప్రజలు ఇప్పటికి అది ఇంకా లోతుగా ఏంట్రా ఇది ఏం గొడవ అనిపించుకునే స్థాయి వెళ్ళకుండా నిలబెట్టుకుంటున్నారు. అది కనుక వాడు అది కాపాడుకుంటూ పార్టీని కేడర్ని కాపాడుకోవాలి తప్పితే కేసీఆర్ తర్వాత ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. కేసీఆర్ నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన క్యాండిడేట్గా ఉంటాడా, సీఎం క్యాండిడేట్గా ఉంటాడా, లేదా ఆయన వెనకాల ఉండి వీళ్ళు నడిపిస్తాడా, ఎవరు అనేది ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి. హరీష్ రావుకి ప్రజలు మాస్ హీరో, మాస్ లీడర్ అతను. కేటీఆర్ ఎడ్యుకేటెడ్ నాలెడ్జబుల్ లీడర్ అని పేరు ఉంది. కాకపోతే మొన్న ఎన్నికలప్పుడు హరీష్ రావు కంట్రోల్లో ఉన్న రూరల్ అంతా పోయింది. అదే అర్బన్ కంట్రోల్ తీసుకున్న కేటీఆర్ 39 సీట్లు గెలిపించాడు, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ రాల. సో అక్కడ మరి రాజకీయ చాణక్యం అనేది తేడా ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కేటీఆర్ డామినేట్ చేసుకెళ్తారా? ఏమైనా కేటీఆర్కి అవకాశం వచ్చినా కూడా హరీష్ రావు తొందరపడి బయటకు వస్తాము, పదవి లేదని రాకుండా చెయ్యడు నా ఉద్దేశం. ఎందుకంటే అతను కొంచెం మాస్ లీడరు, ప్రజల నాడి తెలిసిన వాడు, కొంచెం తెలివిగా ప్రదర్శిస్తారు తప్పితే తొందరపడి నాకు పదవి రాలేదు, నేను ముఖ్యమంత్రి కాలేదు, నేను గొడవ చేసి పార్టీని చేస్తే పార్టీ తీరితే మొత్తం పోతామని తెలుసు. పార్టీ తీరిస్తే పార్టీ ఉండదు. పార్టీ పోతే ఎవరు లేరు. కేటీఆర్ లేడు, కేసీఆర్ లేడు, కవిత లేదు, హరీష్ రావు ఎవడు లేడు. పార్టీ ఉన్నంతకాలమే, ఆ పార్టీ గొడుగు ఉన్నంతకాలమే మీరందరూ లీడర్స్. ఏ పార్టీ అయినా, ఈ పార్టీ ఏ పార్టీ అయినా ఆ పార్టీ గొడుగు ఉన్నంతకాలమే. పార్టీ ఒక్కసారి ఆ గొడుగు పోయిందంటే ఎవడు ఉండడు జనాల్లో, అది తెలుసుకోవాలి. సో వీళ్ళే పార్టీ పెట్టేంత లీడర్షిప్, అంత నాయకత్వం ప్రజల్లో వెళ్ళకలేదు. కేసీఆర్ పార్టీ పెట్టగలిగాడంటే 14 ఏళ్ళు పోరాడి స్టెప్ బై స్టెప్ ఒక నాయకుడుగా పార్టీ పెట్టగలిగిన స్థాయికి ఎదిగిన తర్వాత పెట్టాడు ఆయన అదే ఆరంభంలో ఆయన కూడా పెట్టుంటే పుస్తు అయ్యేది. అదే చూస్తానంగా చరిత్రలో పోరాటం చేసి ఒక స్థాయి వచ్చినాక పార్టీ కూడా ఆ స్థాయి ఒక పార్టీ పెడితే ప్రజలు ఆహా అని సమూహంగా వెంటపడేంత నాయకత్వం, అంత ఇమేజ్ వీడగలేదు. కనుక వీళ్ళెవరు పార్టీ పెట్టినా వేస్ట్ అయిపోద్ది, మొత్తం పార్టీ నాశనం అయిపోద్ది. కనుక అది జరగదు, అది చేయరు. ఆ కవితను ఏమైనా రెచ్చగొడతారేమో మిగతా వాళ్ళు చూడాలి. బట్ అమ్మాయి రెచ్చగొట్టినా అంత ఆర్థికంగా అంత ఇదిగా. ఇంకోటి కూడా ఉంది దీంట్లో, కొంతమంది ఇంకో రకమైన ఇది అసలు కేసీఆర్ వదిలిన బాణమే అయ్యి ఉండొచ్చు, ఆయన చెప్పలేము. వ్యూహకర్త అతను ఏ యాంగిల్లో ఈ బాణాన్ని విసిరితే ఎట్లా అది సింపతి గెయిన్ చేస్తూ ఏమిటని కూడా ఉండొచ్చు. ఆయన స్ట్రాటజీలో సింపతి గెయిన్ అవుద్ది ఇప్పుడు ఆయనకి ఖచ్చితంగా. పాప ఆయన ఈ వయసులో 10 ఏళ్ళు సీఎం చేసిన ఆయన ఇలాగ ఒక పక్క వీళ్ళు, ఒక పక్క కుటుంబం అల్లరి చేస్తున్నారు. అది కూడా వీళ్ళ కుట్ర, బీజేపీ కాంగ్రెస్ కుట్ర అదంతా ప్రజల్లోకి వెళ్తారు బాగా. సిబిఐ విచారణ, కాళేశ్వరం విచారణ కూడా చెప్తున్నారు కదా. సిబిఐ విచారణలో దానివల్ల ఏం నష్టం లేదమ్మా. వీళ్ళు అల్లరి చేయటం తప్పితే ప్రజలకు తెలుసమ్మా. ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఇది ఏమీ కాదు, ఏదో 2 సభలు పడి గతంలో మా ప్రపంచంలో ఫస్ట్ టైం కాదు ఇది. నర్మదా డ్యామ్ దగ్గర జరిగింది, మహారాష్ట్రలో జరిగి, మధ్యప్రదేశ్ డ్యామ్ కట్టినప్పుడు జరిగి, అన్ని చోట్ల ఎప్పుడు కట్టినా ఎక్కడో ఒక చోట 1-2 చిన్న టెక్నికల్ మిస్టేక్స్ ఆ కన్సర్న్ ఇంజనీర్స్ వేసే తప్పుటడుగులో జరుగుతాయి. దీంట్లో సీఎంకి సంబంధం అంటే సీఎం విల్ నాట్ డిజైన్ ఇది, సీఎం విల్ అడ్వైస్. ఏ స్టేట్ అయినా సీఎం ఎంతవరకు ఇది ఇక్కడ దాకా కాదు, ఈ 4 జిల్లాలు కూడా కలిసేటట్టు డిజైన్ చేయండి అంతవరకే. అంతేగాని ఇక్కడ ఇన్ని పిల్లర్స్ పెట్టండి, ఇన్ని ఐరన్ రాడ్లు పెట్టండి, సిమెంట్ పెట్టండి అని సీఎం చెప్పడు కదా. సో ఇది కోర్టులో నిలవదు. వీళ్ళు వాడుకున్నారు, ప్రజల్ని భ్రమలోకి తీసుకెళ్ళి వాడుకున్నారు, అది పనిచేసింది. అది సిటీలో పనిచేయలేదు, అదే మళ్ళీ మఫ్షల్లో పనిచేసింది. మనుషులు దీనికన్నా కూడా కాళేశ్వరం పెద్ద పనిచేయలేదు. కాళేశ్వరం కన్నా కూడా
బాగా పనిచేసిన వాళ్ళకి దళిత బంధు ఇచ్చిన వాళ్ళు సంతోషపడ్డారు. అందరం వాళ్ళు మాకు రాలేదు అలాగే ధరణి పోర్టల్ వల్ల మాకేదో పోద్ది, మా ల్యాండ్ పోద్ది అని భయపడిపోయారు. ఆ భయపడిన దాన్ని వీళ్ళు భరోసా ఇవ్వలేకపోయారు. కనుక ఈ ఉన్నాయి తప్పితే పార్టీ పెట్టడం అనేది ఎవరికి ప్రయోజనం కాదు, భూస్థాపితం అయిపోతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.